రాజకీయాలు అక్కడ చేస్తున్నారు. మత విద్వేషాలు పవన్ కళ్యాణే సృష్టిస్తున్నాడు. ఈ రఘురామకృష్ణమరాజు ఈ మత విద్వేషాలు రెచ్చగొడుతున్నాడు. ఇది చూడండి, ఇది మత విద్వేషం కాదా? గుడిని పెట్టి చర్చిలను కూలగొడితే ఎవరైనా మతాల మధ్య గొడవలు పడతారా లేదా? అంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే హిందువులకు క్రిస్టియన్లకు గొడవలు పెట్టి మధ్యలో తమాషా చూస్తున్నారు అనమాట. ఇక్కడున్న క్రైస్తవులకైతే కోపం వస్తుందా రాదా? మీరు ఆలోచించండి ప్రజలారా. మా మందిరాలు ఏమో కూలగొట్టిరు, వాళ్ళు పదే పదే అదే అంటున్నారు. మా మందిరాలు వీళ్ళకి అడ్డం వచ్చినాయి, మా మందిరాలు పోరంబోక్ స్థలాల్లో కట్టుకున్నాం, మా ఇల్లులు పోరంబోక్ స్థలాలలో కట్టుకున్నామని కూలగొట్టిరు కదా. మరి ఈ మందిరము ఎందుకు మరి వాళ్ళకి కనపడలేదు అనేది ఇక్కడ క్రైస్తవ నాయకులు, దళిత బిడ్డలు అందరూ అడుగుతున్నారు. దీనికి ఎట్లయినా కూడా పవన్ కళ్యాణ్ కావచ్చు, రఘురామకృష్ణమరాజు కావచ్చు, చంద్రబాబు నాయుడు కావచ్చు సమాధానం ఖచ్చితంగా చెప్పి తీరాలే. ఆ గుడిని ఎందుకు టచ్ చేయలేకపోయారు? మతాలకు మధ్య ఎందుకు గొడవలు పెడుతున్నారు అంటే, మీరు చేసే పనులు మీరు చేసుకుంటూ పోతే వీళ్ళేమో మతాల మధ్యలో గొడవలు పడి కొట్టుకొని చావాలనా? ఇదా మీరు చేసే రాజకీయం? క్రైస్తవులకు హిందువులకు మీరే దగ్గరుండి గొడవలు పెట్టిస్తున్నట్టు ఈ రాజకీయం. సో చూస్తున్నాం కదా ప్రజలారా, దీని మీద మీరు కామెంట్ చేయండి. ఎవరికైనా వేరే మతస్థులు ఎవరున్నా కూడా ఇది కోపం వచ్చే పరిస్థితి. ఒకవేళ గుడిని కూలగొట్టి చర్చును పెడితే కూడా ఇదే మనం మాట్లాడాల్సిన ధర్మం. చర్చు మేము అలాగే పెట్టేసిండ్రు, గుడిని బలగొట్టిర్రు అని మాట్లాడతాం మనం. కానీ ఇప్పుడు గుడిని పెట్టిర్రు, చర్చిలను కూలగొట్టిర్రు. మరి ఈ దేవుడి మీద ఉండే ఆ భయభక్తి కావచ్చు, ధర్మం కావచ్చు, అదే ధర్మము వేరే చర్చిలకు కూడా, వేరే మతానికి కూడా పాటించాల్సిన అవసరం వాళ్ళకి లేదా అని నేను అడుగుతున్నా.